తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. గూడుబండి బతుకులు ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మరొక 10 రోజుల్లో సుమిత్రకు ప్రసవం అవుతుందనగా జయ పెద్ద ఆడపడుచు భారతికి ఒక సంబంధం తీసుకొచ్చాడు. పెళ్లిల పేరయ్య. పెళ్ళికొడుకు కూడా టాటా కంపెనీలోనే పనిచేస్తున్నాడు. ఏమండి పంతులు గారు, పెళ్ళికొడుక్కి ఎంతమంది అన్నదమ్ములు అక్కజెల్లెళ్ళు అడిగింది జయ అత్తగారు. పెళ్ళిళ్ళ పేరయ్యను. పెళ్ళికొడుకు అతని తమ్ముడు ఇద్దరేనమ్మా. ఇద్దరి తర్వాత ఆమెకు ఇంకా కడుపు పండలేదు చెప్పాడు పంతులు. అయితే పర్వాలేదులే, మరీ పెద్ద ఇంట్లో అయితే చాకరీకి తట్టుకోలేదు నా బిడ్డ. చక్కా పియూసీ దాకా చదివించాం. అవసరమైతే చక్కగా ఏ పంతులమ్మ ఉద్యోగమో చేసుకుంటుంది. పెద్ద పెద్ద కుటుంబాల్లో ఇవన్నీ సాధ్యం కాదు కదా అంది అత్తగారు. వాళ్ల సంభాషణ వింటున్న జయ నిర్ఘాంతపోయింది. కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయమునా? పోన్లే, నాలా ఎవరూ కష్టాలు పడకూడదు, తనైనా హాయిగా ఉండని అనుకుంది మళ్ళా మనసులో. సుమిత్ర పురిటి తర్వాత 3 నెలలకి పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. సుమిత్రకు నెలల నుండి ప్రసవ సమయం దగ్గర పడింది. దేవుడా, ఆమెకు ఒక మగబిడ్డనియ్యి, అప్పుడు నా బిడ్డ నాకు మిగులుతాడు అంటూ రోజు దేవుడికి దండం పెట్టుకుంటోంది జయ. దేవుడు జయ ప్రార్థనలు విన్నాడు. సుమిత్ర ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. పురిటి గదిలో బిడ్డ కేరుమన్న వెంటనే మంత్రసాని గదిలో నుండి బయటకు వచ్చి మగపిల్లాడు అని చెప్పిన వెంటనే జయ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆనందంతో. ఇంకా నా కొడుకుని ఎవరూ నా దగ్గర నుండి లాక్కోరు అనుకుంది నిశ్చింతగా. కానీ జయ అనుకున్నట్లు అది అంత త్వరగా జరగలేదు. అన్నాళ్ళు సుమిత్ర ఒళ్ళోనే ఆడుకున్న బాబు మాటిమాటికి సుమిత్ర దగ్గరికే పరిగెత్తేవాడు. తన కొడుకుని ఒళ్ళో కూర్చోపెట్టుకుని సూర్యం వైపు సరిగ్గా చూడనైనా చూడని తన తల్లి కాని తల్లివైపు తనని కూడా ఎత్తుకోమని దీనంగా చూసేవాడు. తనని సుమిత్ర మునుపట్లా ముద్దు చేయకపోవడం చూసి బిక్కమొహం వేసుకు చూసేవాడు. కొడుకు బిక్కమొహం అలా చూసినప్పుడల్లా జయ మనసు కరిగి నీరైపోయేది. పిచ్చి తండ్రి, నీకు నేనున్నాన్రా అనేది వాడిని దగ్గరకు పొదువుకుంటూ. సుమిత్ర కొడుక్కి 1 నెల నిండేసరికి సూర్యానికి మెల్లగా జయ దగ్గర అలవాటైంది. జయ ఏ పని చేసుకుంటున్నా వెనకే జయ కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. తన వెనకే వినిపించే చిన్న చిన్న పాదాల చప్పుడు జయకి చాలా మనోహరంగా అనిపించేవి. కడుపు నిండిపోయినట్లు ఉండేది. అంత సంతోషంలోనూ చిన్న అపశృతిలా సూర్యం సుమిత్రను, ఆమె భర్తను అమ్మా నాన్న అనే పిలుస్తున్నాడు. జయ ఎంత నేర్పడానికి ప్రయత్నించినా మిగిలిన వారి సహకారం లేకపోవడంతో ఆ అలవాటు మాన్పించలేకపోయింది. జయ ఆడపడుచు భారతి పెళ్లి నిర్విఘ్నంగా అయిపోయింది. పెళ్లికైన ఖర్చుల్లో సింహభాగం జనార్దనందే. జనార్దనం అన్నగారు నేనింతకంటే ఎక్కువ ఇవ్వలేను అంటూ కాస్త డబ్బు చేతిలో పెట్టాడు. అంతే. భారతి పుట్టిల్లు అత్తవారిల్లు ఒకటే అవడం వలన వారానికి ఒకసారైనా వచ్చి తల్లి దగ్గర గడిపి వెళ్తోంది. సూర్యానికి ఏణ్ణార్తం వచ్చినప్పుడు జయ మళ్ళా నెల తప్పింది. పుట్టింటికి వెళ్ళాలంటే ఒకవైపు సంతోషం, ఒకవైపు దిగులు జయను కమ్ముకున్నాయి. అమ్మతో గడపొచ్చు అన్న సంతోషం ఒకవైపు అయితే, అక్కడ ఆర్థిక పరిస్థితి, తల్లి ఆరోగ్య పరిస్థితి తలుచుకొని మరోవైపు దిగులు. సగం దిగులుతోనే 9వ నెల వచ్చాక పుట్టింటికి బయలుదేరింది. తల్లి మరీ చిక్కిపోయి కనిపించింది జయకి. అప్పటికే జయ పెద్దన్నకి పెళ్ళైపోయింది. రెండో అన్నకు పెళ్లి కుదిరింది. జయ పురిటి తర్వాత ముహూర్తం పెట్టుకున్నారు. జయకి రెండోసారి ఆడపిల్ల పుట్టింది. చంద్రబింబం లాంటి కూతురి మొహం చూసుకుంటూ మురిసిపోయింది జయ. బారసాలకి జనార్దనం ఒక్కడే వచ్చాడు. ఒక్కరోజు మాత్రం ఉండి ముభావంగా గడిపి వెళ్ళిపోయాడు. పాపకు చంద్రిక అని పేరు పెట్టారు. కనీసం పుట్టిన పిల్లను చేతిలోకైనా తీసుకొని భర్తను చూసి జయ మనసు బాధతో మూల్గింది. ఈసారి పాపకు నెల నిండకుండానే అత్తారింటికి వచ్చేసింది జయ. మొదటిసారి బాబుని తీసుకొని వచ్చినప్పుడు చేసినంత ఆర్భాటం చేయకపోయినా కనీసం వచ్చేసరికి ఒక చీర ఉయ్యాల కట్టి ఉంచుతారు అనుకుంది. అది కూడా లేదు. తాను బాబు పుట్టినప్పుడు తీర్చుకోలేని సరదాలన్నీ పాప పుట్టాక తీర్చుకోవడం మొదలెట్టింది జయ. ఇదిగో దాన్ని ఓ అని అలా ఎప్పుడు ముద్దు చేస్తూ కూర్చోకు. నీకు ఒక మగపిల్లాడు కూడా ఉన్నాడు. రేపు పెద్దయ్యాక నీకు తిండి పెట్టేది వాడే. వాడిని కూడా కాస్త దగ్గరకు తీయి అంటూ సాధించడం మొదలెట్టింది అత్తగారు.
జయ నిర్ఘాంతపోయింది. మరి బాబు పుట్టిన వెంటనే ఈ ఆలోచనలన్నీ ఏమయ్యాయో? మరి సుమిత్రకు కొడుకు పుట్టకుండా ఉంటే ఆవిడ ఈ మాట అనేదా? ఏ ముచ్చట్లు లేకుండానే చంద్రిక ఆ ఇంట్లో పెరుగుతోంది. ఆ చంటిదానికి అమ్మ తప్ప మరొకటి తెలియదు. చంద్రికకు 6 నెలలు నిండుతున్నప్పుడు జయ రెండో అన్న పెళ్లి జరిగింది. చూడు, పెళ్లి పనులు అంటూ అక్కడ రోజుల తరబడి ఉండిపోవడం కాదు, ఒకరోజు ముందు వెళ్ళి పెళ్ళైన వెంటనే వచ్చేయాలి అంది అత్తగారు. జయ మనసు బాధతో మూలిగింది. పెద్దన్న పెళ్లిలోనూ అక్కల పెళ్లిళ్లలోనూ చేసిన అల్లరి గుర్తొచ్చింది. నవ్వుతూ తుళ్ళుతూ కొన్నాళ్ళు అమ్మకు సాయం చేస్తూ అమ్మ దగ్గర ఉండాలన్న ఆశ అడియాస అయింది. పెళ్ళికి నేను రాలేను, నిన్ను ఇక్కడ ట్రైన్ ఎక్కించేస్తాను, అక్కడ ఎవరినైనా దింపుకోమని టెలిగ్రామ్ ఇస్తాను అన్నాడు జనార్దనం నిరాసక్తంగా. మా అమ్మ నాన్నగారు బాధపడతారేమోనండి, కాస్త భయంగానే అంది జయ. మరేం పర్వాలేదు, అల్లుడు రాకపోతే వాళ్ళకి కాస్త ఖర్చు పనులు తగ్గుతాయి వెటకారంగా అన్నాడు జనార్దనం. జయ పిల్లల్నిద్దరినీ తీసుకొని పుట్టింటికి పెళ్లికి బయలుదేరింది. పెళ్లి ఎక్కువ ఆడంబరం లేకుండా సాధారణంగా జరిగిపోయింది. ఒసే జయ, 16 రోజుల పండగ అయ్యేదాకా ఉండకూడదటే. ఆ రోజు ఊర్లో అందరినీ పేరంటానికి పిలుస్తున్నాం, కమల కూడా ఉంటోంది. నువ్వు కూడా అప్పటిదాకా ఉంటే ఇద్దరూ కలిసి పేరంటం బాగా జరిపించవచ్చు అంది నీలవేణి. ఉండిపోవాలని, ఈ 16 రోజులు కమలక్కతో తనివి తీరా కబుర్లు చెప్పుకోవాలని, అమ్మతో తన అత్తారింటి సంగతులు చెప్పుకోవాలని జయ మనసు ఎంతగానో పీకింది. కానీ అమ్మో, ఒక్కరోజు ఆలస్యానికే అక్కడ దుమదుమలు భరించడం కష్టం. ఇంకా 16 రోజులంటే లేదులే అమ్మా, అన్నాళ్ళంటే మా అత్తగారు విసుక్కుంటారు, మళ్ళా ఎప్పుడైనా వస్తాలే అంది మనసు ఉగ్గపట్టుకొని. జయ బయలుదేరుతున్నప్పుడు బొట్టు పెట్టి కొత్త చీర అందిస్తూ నీలవేణి బొటబొట కన్నీరు కార్చింది. ఎప్పుడూ లేనిది జయ కూడా ఎందుకో అమ్మ దగ్గర నుండి వచ్చేస్తుంటే మనసు బాధగా మూలిగింది. జయ అత్తారింటికి వచ్చేసింది. 2 వారాలు గడిచిపోయాయి. ఈరోజు అక్కడ 16 రోజుల పండగ జరుగుతూ ఉంటుంది. ఈ పాటికి పేరెంటాళ్ళందరూ వచ్చేసారేమో, అక్క అమ్మ కలిసి అందరికీ తాంబూలాలు ఇస్తున్నారేమో. కొత్త పెళ్లి కూతురు ఏ చీర కట్టుకుందో, అమ్మ పెట్టిన చిలకాకు పచ్చ కంచి చీరో, పుట్టింటి వారు పెట్టిన మిరప్పండు రంగు ధర్మవరం చీరో అనుకుంటూ పనులు చేసుకుంటోంది జయ 16వ రోజు. టెలిగ్రామ్ అన్న కేక వీధిలోంచి వినిపించింది. ఆ కేక మొదట విన్నది జయే. చేస్తున్న పని వదిలేసి వీధిలోకి పరిగెత్తేలోపు అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన జనార్దనం ఆ టెలిగ్రామ్ అందుకొని పోస్ట్ మ్యాన్ ఇచ్చిన కాగితం మీద సంతకం చేసి తిరిగి ఇచ్చేశాడు. అప్పటికే టెలిగ్రామ్ కేక విన్న ఇంట్లో అందరూ వీధిలోకి వచ్చేశారు. అందరి మొహాల్లోనూ భయం కనపడుతోంది. జనార్దనం టెలిగ్రామ్ విప్పి చదివాడు. ఆత్రంగా అతని మొహం వైపే చూస్తున్న జయకు ఆ టెలిగ్రామ్ అందించి నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయాడు. అక్కడ అంతమంది ఉండగా ఎవరికీ ఏమీ చెప్పకుండా తనకి అది అందించి లోపలికి ఎందుకు వెళ్ళిపోయాడో జయకు అర్థం కాలేదు. మనసు ఏదో కీడు శంకించింది. వణుకుతున్న చేతులతో మడత విప్పి చేతిలో ఉన్న టెలిగ్రామ్ చదివింది. నీలవేణి ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ. నీలవేణి పోయింది, వెంటనే బయలుదేరి రావలెను. అది చదివి అక్కడే కింద కూలబడి బోరుమని ఏడ్చింది జయ. ఒరేయ్ ఒరేయ్, ఆ టెలిగ్రామ్లో ఏముందిరా, ఇది ఇలా ఏడుస్తోంది గట్టిగా అరిచింది అత్తగారు. జనార్దనం లోపల నుండి వచ్చాడు. వాళ్ళమ్మ పోయిందటమ్మా, అది ఆ టెలిగ్రామ్ అన్నాడు జనార్దనం. వంగి జయను జబ్బపట్టి పైకి లేవదీస్తూ, అయ్యో అయ్యో, అదేమిట్రా, పెళ్లిలో బాగానే తిరిగిందని విన్నాను, ఇంతలో ఏం జబ్బు ముంచుకు వచ్చింది అంది అత్తగారు బుగ్గలు నొక్కుంటూ. ఏమిటో ఏమైందో, ఇప్పుడు దీనిని పుట్టింటికి దిగబెట్టాలి, అదో పని అన్నాడు జనార్దనం చిరాగ్గా. ఒరేయ్, ఎలాగూ ఆఖరి చూపు కూడా అందదు, ఇప్పుడు వెళ్ళి 11 రోజులు అక్కడ ఉండిపోతే కష్టం, 10వ రోజు దిగబెట్టు, 11వ రోజు ధర్మోదకాలు ఇచ్చాక వచ్చేస్తుంది అంది అత్తగారు. హఠాత్తుగా విన్న వార్తతో మెదడు మొద్దుబారినట్లు అయిపోవడంతో వాళ్ళు మాట్లాడుకుంటున్నది తన గురించేనని కూడా అర్థం కానట్లు అలా చూస్తూ ఉండిపోయింది జయ. 11వ రోజు పిల్లలిద్దరితో సహా అనకాపల్లి చేరుకున్నారు. అప్పటిదాకా అణచుకున్న కన్నీళ్లు ఒక్కసారిగా 10 ఏళ్ల వయసు పైపడినట్లు కనిపిస్తున్న తండ్రిని చూడగానే ఉబికి ఉబికి బయటకొచ్చాయి జయకి. ఏమిటి నాన్నా, ఎందుకు ఇలా జరిగింది అంటూ తండ్రిని పట్టుకుని వెక్కెక్కి ఏడ్చింది జయ. ఏం చెప్పమంటావమ్మా, అంతా నా కర్మ.
ఈ మధ్య రోజు ఆస్తమాకి ఇంజెక్షన్లు తీసుకుంటోందని చెప్పాను కదా. ఆ రోజు కూడా మధ్యాహ్నం అందరికీ భోజనం వడ్డించేసరికి రోజు ఇంజెక్షన్ ఇచ్చే కాంపౌండర్ వచ్చాడు. మామూలుగా రోజులాగే ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కాంపౌండర్ ఇలా వెళ్ళగానే, ఏమిటో ఒంట్లో గాబరాగా ఉందండి అంది అమ్మ. అలా అంటూనే విరుచుకుపడిపోయింది. ఇంజెక్షను రియాక్షన్ ఇచ్చిందట. కానీ చాలా రోజుల నుండి తీసుకుంటోంది కదా నాన్న, హఠాత్తుగా అలా రియాక్షన్ ఇవ్వడం ఏమిటి? కళ్ళొత్తుకుంటూ అడిగింది జయ. మన కర్మ తల్లి, రోజు ఇచ్చే ఇంజెక్షనే అయినా ఆ రోజు ఆ కంపెనీ మందు లేదని మరో కంపెనీ మందు ఇచ్చాడట. అది తనకు పడలేదు అన్నాడు మూర్తి. ఈ లోపల కమల వచ్చి జయను చుట్టుకుపోయింది. ఓసే జయ, 16వ రోజు పేరంటానికి వచ్చిన ముత్తైదువులందరూ అమ్మ మీద పువ్వులు వేయడానికే వచ్చారే. అమ్మ అందరికీ బొట్లు పెడదాం అనుకుంది, కానీ అందరూ అమ్మకి బొట్లు పెట్టవలసి వచ్చిందే అంది ఏడుస్తూ. వీళ్ళందరి మాటలు వింటూ ఒక మూల బిక్కమొహం వేసుకొని చూస్తూ నిలబడి ఉంది కొత్త పెళ్లి కూతురు వరలక్ష్మి. ధర్మోదకాలు ఇవ్వడానికి వచ్చిన చుట్టాల్లో ఎవరో అంటున్న మాటలు మూర్తి చెవిన పడ్డాయి. కొందరి పాదం అంతేనమ్మా, కోడలు ఇలా ఇంట్లో అడుగుపెట్టిందో లేదో 16వ రోజే అత్తగారిని పొట్టున పెట్టుకుంది. ఆ మాటలు విన్న మూర్తి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఆ మాటలు మాట్లాడుకుంటున్న వారి దగ్గరికి విసురుగా వెళ్ళాడు. ఏమ్మా, ఏమన్నారు? కోడలు కాలు మంచిది కాదనా? అసలు అలా మంచి కాళ్ళు చెడ్డ కాళ్ళు ఉంటాయా? నీ విషయంలోనే ఇలా జరిగి నీ పాదం మంచిది కాదు అని ఎవరైనా అనుకుంటే నువ్వు ఎంత బాధపడతావు? తన వాళ్ళందరినీ వదులుకొని వచ్చింది కొత్త పెళ్లి కూతురు. ఏ సరదాలు తీరకుండానే ఇంట్లో ఇలా జరిగేసరికి బిక్క చచ్చిపోయి ఉంటోంది 16వ రోజు నుండి. ఇప్పుడు సులాల్లాంటి మాటలతో ఆమెను గుచ్చకండి. అసలు మీరు ధర్మోదకాలు ఇవ్వక్కర్లేదు. మీలాంటి వాళ్ళు ధర్మోదకాలు ఇస్తే పైలోకంలో ఉన్న ఆమె కూడా వాటిని అందుకోదు. వెళ్ళండి, ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళండి. దాదాపు అరుస్తున్నట్లు అన్న మూర్తి మాటలు విని అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు. ఆ మాట్లాడుకున్న ఇద్దరూ కోపంగా చూస్తూ విసవిసా వెళ్ళిపోయారు. కొందరు మూర్తిని కోపంగా చూస్తూ గుసగుసలాడారు. కొందరు నిశ్శబ్దంగా తలంచుకున్నారు. తల్లిపోయిన రోజు సంగతులన్నీ కమల ఆ రోజు రాత్రి పడుకున్నప్పుడు జయకి చెప్పింది. ఒసేయ్, ఆ రోజు అమ్మ ఎంత వంట చేసిందనుకున్నావు? గుత్తి వంకాయ కూర చేసింది, టమాటా పులుసు పచ్చడి చేసింది, ముద్దపప్పు కొబ్బరికాయ పచ్చడి చేసింది. ఇంట్లో పండుగ కదా అని పులిహోర కలిపి పాయసం కూడా చేసింది. నాన్నకి మగ పిల్లలకి వాణికి పీటలు వేసి కంచాలు పెట్టాం. నేను అమ్మ అన్నం తప్ప అన్నీ వడ్డించింది. నాన్నగారికి వేరే చిన్న గిన్నెలో టమాటా పులుసు పచ్చడి వడ్డించింది. నాన్నగారు టమాటా తొక్కులు తినలేరని అన్నీ తీసేసి శుభ్రంగా ఉంచింది. ఇంకా అన్నం వడ్డించుదాం అనుకునేలోపు కాంపౌండర్ వచ్చాడు. సరే, ఇంజెక్షన్ తీసుకోవడం 5 నిమిషాల్లో అయిపోతుందని ఇలా వెళ్ళింది. అంతే, మళ్ళా తిరిగి రాలేదు. అమ్మ పోయిందని తెలిసినా వచ్చిన వాళ్ళందరూ నట్టింట్లో అమ్మ వడ్డన చూసి ఆ పొందికకు ఎంత ఆశ్చర్యపోయారో. చెప్తూనే వెక్కెక్కి ఏడ్చింది కమల. కమలను చుట్టుకుపోయి జయ కూడా వెక్కి వెక్కి పడింది. నీలవేణి పోయిన 1 నెల రోజుల తర్వాత జయ మళ్ళా నెల తప్పింది. ఈసారి మా అమ్మ పుడుతుందేమోనండి అంది జనార్దనంతో సంతోషంగా. పక్కనే కూర్చొని ఆ మాటలు విన్న అత్తగారు మొహం చిట్లించింది. సర్లే, సంబడం, మళ్ళా ఆడపిల్ల. ఒక కొడుకు కాదంటారు. ఈసారి మగపిల్లాడు పుడితేనే బాగుంటుందని అనుకుంటున్నాను అంది విసురుగా. జయ మనసు చిన్నబోయింది. కనీసం అనుకోవడానికి కూడా తనకి స్వతంత్రం లేదా అనుకుంది నిస్పృహగా. అసలు పుట్టింటి వాళ్ళు 3 పురుళ్ళు పోయాలి. మీ అమ్మేమో పైలోకాలకి పోయింది. ఇంకా మాకు తప్పదు చాకిరి అంది ఈసడింపుగా. అమ్మా, నాది మరొక్క పురుడు అయ్యేదాకా బతికి ఉండలేకపోయావా? మూగగా ఏడ్చింది జయ. మాట్లాడితే ఈ కన్నీళ్ళు ఒకటి. సాయంత్రం పూట కన్నీళ్ళు ఇంటికే దరిద్రం అంది అత్తగారు. సాయంత్రం పూట కన్నీరు పెట్టకూడదు అనుకున్నవాళ్ళు కన్నీళ్లు పెట్టించే మాటలు ఎందుకు మాట్లాడతారో కన్నీళ్లు తుడుచుకుంటూ అనుకుంది జయ. మొదటి 2 పురుళ్ళకి కనీసం పురిటి ముందు 1 నెల, పురిటి తర్వాత 1 నెల విశ్రాంతి దొరికేది. ఈసారి అది కూడా లేదు. నొప్పులు మొదలయ్యేదాకా పనులు తప్పలేదు. గర్భంతో ఉన్న సమయంలో ఇష్టమైన పదార్థాలు వండి పెట్టేవారు ఎవరూ లేరు. కనీసం బలమైన తిండి కూడా దొరకలేదు జయకి. ఫలితంగా చాలా అర్భకంగా పుట్టింది ఆడపిల్ల, అందులోనూ అర్భకపు పిల్ల. చామన ఛాయతో పుట్టేసరికి అత్తగారి కళ్ళు ఈసడింపుగా చూశాయి. అమ్మ పుట్టాలి అని కలవరించావుగా, ఇక సంతోషించు
అయ్యో రామా, ఇలాంటి పిల్లకు పెళ్ళెలా అవుతుందో దేవుడా అంది పుట్టిన పిల్లను కనీసం చేతిలో కూడా తీసుకోకుండా. పురిటి తర్వాత కూడా జయకు బలమైన ఆహారం దొరకలేదు. 3 పూట్ల పాలు ఇచ్చేవారు లేకపోయారు. ఫలితం జయకు పాలు సరిగ్గా పడలేదు. పుట్టిన పిల్లకు పోత పాలు అవసరమయ్యాయి. విసుక్కుంటూనే నెలకు 1-2 పాల డబ్బాలు కొని తెచ్చి పడేసేవాడు జనార్దనం. మొదట పిల్లాడి సమయంలో పాలున్నా బలవంతంగా మాన్పించవలసి వచ్చింది. ఇప్పుడు పాలు సరిపోక పోత పాలు పట్టవలసి వస్తోంది. పోత పాలు పడక ఎప్పుడూ ఏవో చిరాకులే పాపకి. 6 నెలలు నిండినా ఉమ సరిగ్గా బోర్లా పడలేకపోయింది. ఏణ్ణార్తం నిండినా నడక రాలేదు. మాటలు కూడా సరిగ్గా రాలేదు. ఏణ్ణార్తం పిల్ల ఇంట్లో అలా పాకుతూ తిరుగుతుంటే జయ మనసు కరిగి నీరైపోతూ ఉండేది. ఒకరోజు జనార్దనం తమ్ముడు వెంకటేషు ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్తుంటే నేల మీద పాకుతూ ఉమ ఎదురొచ్చింది. పోవే సొట్టదానా, ఎప్పుడూ కాళ్ళకడ్డం పడుతూ ఉంటావు అని కసురుకుంటూ కాలితో పిల్లను పక్కకు తోసేశాడు. వంటింట్లో పని చేసుకుంటున్న జయకి అంతా కనపడుతూనే ఉంది. చంటిదాన్ని అలా కాలితో పక్కకు తోసేయడం సహించలేకపోయింది. గబగబా వెంకటేషు దగ్గరకు నడిచి, చూడు వెంకటేషు, నా కూతుర్ని కసురుకుంటున్నా ఇన్నాళ్ళు సహించాను. ఇవాళ కాలితో తన్ని పక్కకు తోసేశావు. ఈసారి నుండి ఇలా జరిగితే ఊరుకోను. రేపు నీకు పెళ్ళయ్యి నీ పిల్లల్ని ఎవరైనా ఇలా చేస్తే ఊరుకుంటావా? ఆవేశంగా అడిగింది. ఊరుకోక ఏం చేస్తావేం? ఓ కన్నావు, ఈ పాటి ఉండెలకలాంటి పిల్లని వెటకారంగా అన్నాడు వెంకటేషు. జయ కళ్ళు కోపంతో ఎరిపెక్కాయి. ఏం చేస్తానా? నిన్ను చంపి నేను చస్తాను అంది జయ. జయ అరుపు విని అక్కడికొచ్చింది అత్తగారు. ఏమైందిరా వెంకు, ఎందుకు మీ వదిన అలా అరుస్తోంది ఆరాగా అడిగింది. ఏమీ లేదమ్మా, నాకు ఆఫీస్కు టైం అయిపోతోందని గబగబా వెళ్తుంటే ఈ పిల్ల అడ్డం వచ్చింది. సమయం లేక కాలితో కాస్త పక్కకు జరిపాను అంతే. ఆ మాత్రం దానికే వదిన ఇంతలా అరుస్తోంది అన్నాడు నిర్లక్ష్యంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ. అత్తగారు జయను మింగేసేటట్లు చూసింది. ఏం చూసుకునే నీకు ఆ పొగరు? మరిదినే అంత మాట అంటావా? నీకు మళ్ళా పిచ్చెక్కినట్లుంది. వాడు సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక చెప్తే వాడే చూసుకుంటాడు అంది అరుస్తున్నట్లు. సాయంత్రం జనార్దనం ఆఫీస్ నుండి వచ్చి రాగానే అత్తగారు పొద్దుటి విషయం చెప్పేసింది. ఎంత పొగరే నీకు, నా తమ్ముణ్ణి అనేదాకా వచ్చావా అంటూ చెంప చెళ్ళుమనిపించాడు. జయ కళ్ళల్లో నీరు ఎప్పుడో ఇంకిపోయింది. మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. జయ పుట్టింటికి వచ్చి 1 ఏడాది దాటిపోవడంతో మూర్తే జయం చూడటానికి టాటానగర్ వచ్చాడు. ఏణ్ణార్తం నిండిన మనవరాలి పరిస్థితి చూసి నిర్ఘాంతపోయాడు మూర్తి. ఏమ్మా, దీనికి పాలు సరిపోవడం లేదా? లేక రోజు కాసేపు ఎండలో కూర్చోపెట్టి మాలిష్ చేయడం లేదా? ఇంత బలహీనంగా ఉందేమిటమ్మా? ఇంకా నడక కూడా రాకపోవడం ఏమిటి? ఆందోళనగా అడిగాడు. ఏమిటో నాన్న, ఎందుకిలా అయిందో తెలియడం లేదు నెమ్మదిగా అంది జయ. అసలు జయకి తండ్రితో ఎన్నో చెప్పుకోవాలని ఉంది. కానీ అత్తగారు వింటే పెద్ద గొడవ చేస్తుంది. తనకి ఎలాగూ అలవాటైపోయింది. కానీ రాకరాక వచ్చిన తండ్రికి అవమానం జరిగితే తాను తట్టుకోలేదు. లోపల నుండి విసురుగా అత్తగారు వీళ్ళ దగ్గరకు వచ్చింది. ఇదిగో చూడండి అన్నగారు, ఈ సొట్టపిల్లను మేము ఎక్కువ రోజులు చూసుకోలేము. మీరే తీసుకుపోయి బాగు చేసుకోండి. ఒకవేళ బాగవకపోతే మీరే పెంచుకోండి. ఎంత తిన్నా పెరగకపోతే ఎవరు మాత్రం ఎన్నాళ్ళు చూడగలరు కటువుగా అంది. జయ గుండె గుబేలుమంది. ఇదేమిటి, తనకు పుట్టిన పిల్లల్ని ఎప్పుడూ ఇలా పెంపకానికి ఇచ్చేయాలన్న మాటలేనా? అప్పుడు సూర్యం, ఇప్పుడు ఉమా. అయ్యో, అంతంత మాటలెందుకమ్మా? జయను పిల్లలను కొన్నాళ్ళు నా దగ్గరకు పంపండి. నేనిప్పుడు రిటైర్ అయిపోయాను కూడాను. ఎప్పుడూ తీరిగ్గానే ఉంటాను. పిల్లకు అంతా బాగయ్యాక మళ్ళా అందరినీ మీ దగ్గరికి దిగబెట్టేస్తాను అన్నాడు ప్రాధేయపూర్వకంగా. సర్లేండి, ఇప్పుడు ఈవిడగారు పుట్టింటికి చెక్కేస్తే ఇంటి పనులు ఎవరు చేస్తారు? మనవరాలు ఒక్కతెను తీసుకుపోండి. ఇంకా మీకు కావాలంటే పెద్ద మనవరాల్ని కూడా తీసుకుపోండి. జయ, నా మనవడు ఇక్కడే ఉంటారు అంది అత్తగారు ఖరాఖండిగా. ఏమంటావమ్మా అన్నట్లు మూర్తి జయవైపు చూశాడు. ఈ చంటిపిల్ల ఉమా ఈ ఇంట్లో తను తప్ప మరొకరి దగ్గరికి వెళ్ళదు. వెళ్ళినా వాళ్ళు పట్టించుకోరు. దానికి తానొక్కరితి దగ్గరే చనువు. ఇప్పుడు తాను కూడా లేకుండా ఒక్కరితి అక్కడ ఉండగలదా? నాన్న చక్కగా చూసుకుంటారు. అత్త మహాలక్ష్మి కూడా అక్కడే ఉంది. తన కూతురికి ఏమీ లోటు రాదు. కానీ తన గురించి బెంగ పెట్టుకుంటే జయ మనసంతా దిగులుతో నిండిపోయింది. కానీ తన కూతురు అందరి పిల్లల్లాగే ఎదగాలి, అందరి పిల్లల్లాగే మాట్లాడాలి.
అందు గురించి తాను కొంత బాధ భరించాలి, తప్పదు. నాన్న, పాపను మీరు తీసుకెళ్ళి బాగు చేయించండి. నేను, ఇద్దరు పిల్లలం ఇక్కడే ఉంటాము. ఒక నిశ్చయానికి వచ్చినట్లు అంది జయ. మూర్తి చంటిదాన్ని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత జయకి ఇల్లంతా శూన్యంగా అనిపించింది. రోజల్లా తన వెంటే నీడలా తిరిగే పిల్ల వెనకలేకపోయేసరికి మనసు బరువుగా అయిపోయేది. ఇదిగో, మీకు ముందే చెప్తున్నాం, దీనికి బాగవకపోతే ఇంకా ఇక్కడికి తీసుకురావాల్సిన పని లేదు. తండ్రి బయలుదేరే ముందు అత్తగారు మాట్లాడిన మాటలు ఏ పని చేసుకుంటున్నా చెవిలో గింగురుమంటూ ఉండేవి. అనకాపల్లిలో ఒక రోజంతా తల్లి కోసం ఏడ్చింది ఉమా. కానీ తన తల్లి పోలికలతోనే ఉన్న వాణి ఎత్తుకుని ముద్దు చేసి వీధిలోకి తీసుకెళ్ళి అన్నీ చూపించి మరిపింతలు పెట్టగానే నెమ్మదిగా ఏడుపు తగ్గించింది. అనకాపల్లి వచ్చిన రెండో రోజు అదే ఊర్లోకి కొత్తగా వచ్చిన పిల్లల డాక్టర్ దగ్గరికి ఉమని తీసుకెళ్లాడు మూర్తి. రకరకాల పరీక్షలు చేసిన తర్వాత డాక్టర్ చెప్పాడు, పిల్లకి పుట్టిన వెంటనే సరైన ఆహారం పడకపోవడం వలన ఇలా తయారైంది. అంతే తప్ప పిల్లలో లోపాలేమీ లేవు. ఆ డబ్బా పాల కంటే ఆవు పాలు పడితే పాపకు మంచిది. ఇంకా విటమిన్ డి, విటమిన్ ఏ రెండూ బాగా తక్కువ ఉన్నాయి. నేనిచ్చిన టానిక్ రోజు పడుతూ పొద్దున్న ఎండలో కాసేపు కాడ్ లివర్ ఆయిల్తో మాలిష్ చేస్తూ మంచి ఆహారం నెమ్మదిగా అలవాటు చేస్తే పాప కొన్నాళ్లలో మామూలుగా మిగిలిన పిల్లల్లాగే అయిపోవచ్చు. అన్నీ చేసినా ఇంకా నడక మాటలు రాకపోతే అప్పుడు మెదడులో ఏమైనా లోపం ఉందేమో చూడ్డానికి విశాఖపట్నం తీసుకెళ్ళి కొన్ని పరీక్షలు చేయించాలి. సరే డాక్టర్ గారు, నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అన్నాడు మూర్తి. పాపను ఇంటికి తీసుకొచ్చి మహాలక్ష్మికి అప్పజెప్పి డాక్టర్ రాసిన టానిక్లు, కాడ్ లివర్ ఆయిల్ కొనడానికి వెళ్ళాడు మూర్తి. చెల్లి, ఒక ఆవును కొందామని చూస్తున్నానే అన్నాడు మూర్తి మర్నాడు మహాలక్ష్మితో. ఆవును కొంటావా? కానీ ఇంట్లో ఆవును ఉంచుకుంటే నీకు బోల్డ్ శ్రమ అవుతుందేమో అన్నయ్య అంది మహాలక్ష్మి. లేదమ్మా, డాక్టరు పాపకి ఆవు పాలు పట్టమన్నాడు. కొన్న పాలలో ఏం కలుపుతారో తెలియదు. మనం ఇంట్లోనే ఒక ఆవును పెంచుకుంటే స్వచ్ఛమైన పాలు పిల్లకు పట్టొచ్చు. అయినా నేనిప్పుడు రిటైర్ అయ్యాను కదా, బోల్డంత తీరిక అన్నాడు మూర్తి నవ్వుతూ. అన్నయ్య, ఒక విషయం చెప్పనా? మొగుడు పోయిన నా జీవితానికి మొగుడు బతికున్న జయ జీవితానికి తేడా ఏమీ లేదు కదన్నయ్యా. పోనీలే, కమల జీవితం హాయిగా ఉంది, అది చాలు మనకి అంది నిట్టూరుస్తూ. మరో 2 రోజుల్లోనే ఇంటికి ఒక చక్కని ఆవు, ముద్దు లేగదుడ వచ్చాయి. ఆవుని పెంచుతున్న మరొకరి దగ్గరికి వెళ్ళి దానికి తిండి ఎలా పెట్టాలో, పాలు ఎలా పిండాలో అన్నీ నేర్చుకుని వచ్చాడు మూర్తి. దేవుడా, నా మనవరాలికి నయమయ్యి మిగతా పిల్లల్లా చెయ్యి దేవుడా అని దేవుడికి మనస్ఫూర్తిగా మొక్కుకున్నాడు. ఆ రోజు నుండి మూర్తికి మెలకువగా ఉన్న 15 గంటల్లోనూ 12 గంటలు ఉమ్మతోడిదే వ్యాపకం అయిపోయింది. ఉదయాన్నే లేత ఎండ ఉన్నప్పుడే ఎండలో కూర్చోబెట్టి ఒంటికి కాడ్ లివర్ ఆయిల్తో మాలిష్ చేయడం, ఒకేసారి ఎక్కువ తిండి అరిగించుకోలేదని వైద్యుడు చెప్పడం వల్ల గంటకొకసారి ఆవు పాలో, మెత్తని పప్పు అన్నమో, ఏదో ఒక పండో, ఉడకబెట్టిన చిలగడ దుంపలో పెట్టడం, విద్యలు చెయ్యి అంటూ 2 కాళ్ళ మీద నిలబెట్టడానికి ప్రయత్నించడం, తనతో వీలైనంత ఎక్కువగా మాట్లాడుతూ తన చేత కూడా మాట్లాడించడానికి ప్రయత్నించడం. మొదటి నెల అయ్యేసరికి పాప ఆరోగ్యంలో మార్పు స్పష్టంగా కనిపించింది. కొద్దిగా ఒళ్ళు వచ్చింది. బుగ్గల్లోకి ఎరుపుదనం వచ్చింది. చిన్న చిన్న మాటలు పలకడం వచ్చింది. అన్నింటికంటే ముఖ్యంగా బడి నుండి వచ్చిన తర్వాత 16 ఏళ్ల వాణితో ఆటలు ఆ చంటిపిల్లకి ఎంతో ఉపయోగపడ్డాయి. వాణి తనతో ఆడుతూ కిలకిలా నవ్వుతూ అటూ ఇటూ పరిగెడుతూ ఉంటే వాణిని చూసి ఆ పిల్ల కూడా కుర్చీలు బల్లలు పట్టుకుని నిల్చుని గబగబా నడవడానికి ప్రయత్నించేది. మూర్తిగారు, పిల్లలకి శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఉల్లాసం కూడా అంతే ముఖ్యం. చిన్నపిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళకి కోపం, దుఃఖం, సంతోషం అన్నీ ఉంటాయి. అందువల్ల పాప ఎప్పుడూ సంతోషంగా ఉండేటట్లు చూడండి అన్న డాక్టర్ మాటలు మూర్తికి గుర్తొచ్చాయి. ఒకరోజు మూర్తి అనకాపల్లికి దగ్గరగా ఉన్న ఏటికొప్పాక వెళ్ళి రంగురంగుల 3 చక్రాలు ఉండే చెక్కనడ బండి, మరి కొన్ని బొమ్మలు కొని తెచ్చాడు. నడబండి అంటే పిల్లలు నడక నేర్చుకునే సమయంలో ఉపయోగించే చిన్న బండి. అప్పటిదాకా ఉమకి ఎవరూ అటువంటి రంగురంగుల బొమ్మలు ఇవ్వలేదు. ఆ బొమ్మలు చూడగానే ఆ చిన్నారి కళ్ళు మెరిశాయి. 2 చేతులతో చప్పట్లు కొట్టింది.
అప్పటికే కుర్చీలు బల్లలు పట్టుకొని నడవడానికి ప్రయత్నిస్తూ ఉన్న పిల్ల ఆ రంగురంగుల నడబండి చూడగానే దానిని అస్సలు వదల్లేదు. మూర్తి ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. వీలైనప్పుడల్లా పాప 2 చేతులతోనూ ఆ నడబండి 2 చేతులు పట్టుకొని అడుగులు వేయించడానికి ప్రయత్నించేవాడు. బడి నుంచి వచ్చాక వాణి ఆ బాధ్యత సంతోషంగా తీసుకుంది. వంటింట్లో అత్తకి కూరలు తరిగి ఇవ్వడం కంటే ఇలా పాపతో ఆడుకోవడం వాణికి కూడా ఉత్సాహంగా ఉంది. వాణితో ఆడుకుంటూ ఉమకి 1 రోజులు తిరిగేసరికి పడిపోకుండా గది ఈ చివరి నుండి ఆ చివరికి నడవడం వచ్చేసింది. చిన్న చిన్న మాటలు కూడా వచ్చాయి. మరో నెల తిరిగేసరికి ఉమ తన 7 పిల్లలకి సమానంగా ఎదిగింది. మూర్తి ఉమ విషయాలు అన్నీ ఉత్తరాల్లో ఎప్పటికప్పుడు జయకు రాస్తూనే ఉన్నాడు. ఉమ మామూలు పిల్లల్లా అయిపోయిందన్న విషయం మూర్తి రాయగానే జయ ఇంకా ఆగలేకపోయింది. నాన్న, పాపని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది, వీలైనంత త్వరగా తీసుకొచ్చేయండి అని రాసింది. పాపకి 2 నెలలకి సరిపడా టానిక్కులు, కార్డ్ లివర్ నూనె సీసాలు అన్నీ కొని ఉమని తీసుకుని టాటానగర్ బయలుదేరాడు మూర్తి. ఎప్పటిలాగే వీధి వరండాలోనే కూర్చుండిపోయాడు మూర్తి. ఎవరూ లోపలికి రమ్మని పిలవలేదు. జయే వీధి వరండాలోకి వచ్చి తండ్రికి కాఫీ టిఫను కూడా ఇచ్చింది. మొదట 1 గంట పాప మూర్తి ఒళ్ళోంచి దిగలేదు. జయ మనసు చివుక్కుమంది. మూర్తి జయని చూపిస్తూ అమ్మా అన్నాడు. ఏది అమ్మా అని పిలు అన్నాడు. ఉమా చిలక పలుకులు పలుకుతున్నట్లు జయవైపు చూస్తూ అమ్మా అంది. జయ మనసు ఆనంద తరంగం అయిపోయింది. ఇదే మొదటిసారి ఒకరు తనను అమ్మా అని పిలవడం. గబాలున ఉమని ఎత్తుకొని ముద్దుల వర్షం కురిపించింది. ఆ తర్వాత మెల్లగా తాత ఒళ్ళోంచి దిగి అమ్మా అంటూ జయ వెంట లోపలికి బయటికి తిరగసాగింది. జయ గబగబా వీధి వరండాలోకి నడిచి తండ్రి కాళ్ల మీద పడిపోయింది. అయ్యయ్యో, ఇదేమిటమ్మా అన్నాడు మూర్తి గాబరాగా. నా కూతుర్ని బాగు చేసి ఇవ్వడమే కాకుండా అమ్మ అని కూడా పిలిపించావు నాన్నా, ఇంతకంటే నేను ఇంకేమీ ఇవ్వలేను అంది కళ్ళు తుడుచుకుంటూ. ఒక పూటంతా అక్కడే ఉండి పాప జయకు బాగా అలవాటైందని నిశ్చయించుకున్నాక అక్కడి నుండి భారమైన హృదయంతో బయలుదేరి వెళ్ళాడు మూర్తి. పాప మిగిలిన పిల్లల్లాగే అయిపోయినందుకు జయ తర్వాత సంతోషించింది జయ ఆడపడుచు ఇందిర మాత్రమే. చిన్న చిన్న మాటలు మాట్లాడుతున్న ఉమన్ చూసి జనార్దనం పెదవుల మీద చిన్న చిరునవ్వు కనిపించింది. నిజమేనా, తాను భ్రమపడడం లేదు కదా అనుకుంది జయ. తనది భ్రమ కాదని ఆ రాత్రి జనార్దనం జయను దగ్గరకు తీసుకున్నప్పుడు తెలిసింది జయకి. ఇది మరొక సంతోషం జయకి. ఇంట్లో అత్తగారు మిగిలిన అందరూ యథావిధిగా సుమిత్రను చూపించి అమ్మా అని పిలవడం అలవాటు చేద్దామని చూశారు. కానీ ఉమా జయనే అమ్మా అని పిలిచేది. అవును, మరి పిల్లలు తమకు మాటలు వస్తున్నప్పుడు మొదట మాటలు నేర్పిన వారి మాటలని గుర్తుంచుకుంటారు. జయ అత్తగారికి ఈ విషయం జీర్ణం చేసుకోవడం కష్టమైంది. అదొక అపజయంగా తోచింది. ఒకరోజు ఆఫీస్ నుండి వచ్చిన జనార్దనం చెవిలో ఆ మాట వేసింది. ఒరేయ్, పిల్లకు మాటలు వచ్చాయి, బాగానే ఉంది. కానీ పెద్ద పిల్లలిద్దరూ పిలిచినట్లు సుమిత్రను అమ్మ అని పిలిస్తే ముచ్చటగా ఉంటుంది కదరా. ఇద్దరూ ఒకలాగా ఒకరు ఒకలాగా పిలిస్తే ఏం బాగుంటుంది అంది నిష్ఠూరంగా. పోన్లే అమ్మా, అన్నయ్య కొడుకుతో సహా 3 పిల్లలు వదినను అమ్మ అని పిలుస్తున్నారు. దీన్ని ఒక్కదాన్ని మా ఇద్దరినీ అమ్మా నాన్న అని పిలవని అన్నాడు నిర్లిప్తంగా. మొట్టమొదటిసారిగా తల్లికి ఎదురు మాట్లాడిన జనార్దనం వైపు విస్మయంగా చూస్తూ ఉండిపోయింది జయ. కోపంతో అక్కడి నుండి విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయింది అత్తగారు. ఈసారి జయ సుమిత్ర ఒక్కసారి నెల తప్పారు. సుమిత్ర 5వ నెలలోనే పుట్టింటికి వెళ్ళిపోయింది. జయకు అక్కడే పురుడు అయ్యేలా నిర్ణయం అయింది. యథావిధిగా నొప్పులు మొదలయ్యేదాకా పనులు చేస్తూనే ఉంది జయ. ఉమను మూర్తి దిగబెట్టి వెళ్ళిన దగ్గర నుండి జనార్దనం జయతో ప్రేమగా మాట్లాడకపోయినా మునుపటిలా చీటికి మాటికి కసురుకోవటం తగ్గించాడు. సుమిత్రకు జయకు 1 నెల తేడాలో పురుడు వచ్చింది. ముందు సుమిత్రకు కొడుకు పుట్టాడు. నెల తర్వాత జయకు కూతురు పుట్టింది. కొన్ని దరిద్రాలు అంతే, 4వసారి అయినా కొడుకుని కంటుంది అనుకున్నాను. ఇప్పుడు నా మొహాన ఆడపిల్లనే కొట్టింది అంటూ ఈసడించుకుంది అత్తగారు. సుమిత్ర కొడుక్కి అట్టహాసంగా బారసాల జరిగింది. జయ కూతురికి ఏ అట్టహాసం లేకుండా ఇంట్లో వాళ్ల మధ్యనే బారసాల జరిగింది. ప్రభావతి అని పేరు పెట్టుకుంది జయే. అయితే ఈసారి ప్రభ విషయంలో ఆహారం విషయం జనార్దనం కూడా కాస్త పట్టించుకోవడం వలన పాపకి జయ దగ్గర పాలు సరిపోయాయి.
ఉమకులాగా కాకుండా అన్ని విద్యలు తగిన వయసులోనే వచ్చాయి. సుమిత్రకు రెండో కొడుకు పుట్టగానే సుమిత్ర భర్త వెళ్ళి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుని వచ్చాడు. ఒరేయ్, వాడికి 2 మగపిల్లలే కాబట్టి ఆపరేషన్ చేయించుకున్నాడు. నువ్వు మాత్రం అలా చేయకురోయ్, మగపిల్లాడు పుట్టేదాకా ఆపరేషన్ ఊసి ఎత్తవద్దు అంది అత్తగారు. అలాగే అమ్మా అన్నాడు జనార్దనం తల్లి చెప్పిన దానికి తల ఊపుతూ. అంతా వింటున్న జయ గుండె గుబగుబలాడింది. మరో కొడుకు పుట్టేదాకా తాను అలా పిల్లలను కంటూనే ఉండాలా? అంతమంది పిల్లలను పెంచగలిగే స్తోమత, శక్తి తమకు ఉన్నాయా? ప్రభతో ఉమ ఎప్పుడూ ఆడుకుంటూ మాట్లాడుతూ ఉండడంతో ప్రభకు కూడా ఉమ పిలుపులే అలవాటయ్యాయి. జయను జనార్దనాన్ని అమ్మా నాన్న అని పిలుస్తూ ఉండేది. 2 ఆడపిల్లలు తనను అమ్మ అని పిలుస్తూ వెనక వెనక తిరుగుతుంటే జయ మనసు సంతోషంతో పొంగిపోతోంది. జయ చిన్న ఆడబడుచు ఇందిరను BA మొదటి సంవత్సరంలో చేర్చారు. చక్కగా చదువుకొని మా ఇంటికి మంచి పేరుతే తల్లి, మన ఇంట్లో BA వరకు చదివిన ఆడపిల్లలు లేరు, నువ్వే మొదటి దానం అవుతావు అంది జయ అత్తగారు. వింటున్న జయ నవ్వుకుంది. ఇందిర కాలేజీకి వెళ్ళడం మొదలెట్టిన కొన్ని రోజులకే పెళ్లిళ్ల పేరయ్య ఒక సంబంధం తీసుకొచ్చాడు. ఇందిరకి, జనార్దనం తమ్ముడు వెంకటేష్కి ఇద్దరికి. పెళ్లిళ్ల పేరయ్య తీసుకొచ్చిన సంబంధం వాళ్ళు కూడా 2 అన్నా చెల్లెళ్ళే, అంటే కుండ మార్పిడి అన్నమాట. పెళ్లి కొడుకు డాక్టర్ అండి, మన ఇందిర చదువుకి తగిన సంబంధం, మన పిల్ల పెళ్ళయ్యాక కూడా చదవచ్చు. ఇకపోతే ఆ పెళ్లి కొడుకు చెల్లెలు కుందనపు బొమ్మ, మన వెంకటేష్కి చక్కని ఈడు జోడు అన్నాడు. డాక్టరు అనగానే జయ అత్తగారి మనసు పీకింది. ఆ రోజు రాత్రి 3 కొడుకులను సుమిత్రను కూర్చోబెట్టి మాట్లాడింది. ఒరేయ్, ఈ సంబంధం పోతే మళ్ళా ఇటువంటి డాక్టర్ సంబంధం దొరకదర్రా, అయినా మన పిల్ల పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు అంటున్నారు కదా. ఇక వెంకటేష్ గురించి తెచ్చిన పిల్ల ఫోటోలోనే అంతంత కళ్ళతో బంగారపు బొమ్మలా ఉంది. మీరు అంటే మాట్లాడదాం అంది. అక్కడికి పిలవకపోయినా ఇందిర వచ్చి అంది. అమ్మా, నేను డిగ్రీ పాస్ అవ్వాలని ఎంతో ఆశగా ఉన్నాను. ఇప్పుడు పెళ్ళంటే చదువు పాడవుతుందేమో. నేను BA పాస్ అయ్యాకనే పెళ్లి చేసుకుంటానమ్మా. చదువు ఏమీ పాడవదమ్మా నా చిట్టి తల్లి. ఒకవేళ వాళ్ళు చదివించకపోయినా వాళ్లతో పోట్లాట పెట్టుకునైనా నిన్ను మా దగ్గరికి తెచ్చి చదివిస్తాను, సరేనా అంది జయ అత్తగారు. ఇందిరకి, వెంకటేష్కి పెళ్లి చూపులైపోయాయి. అప్పుడే పెళ్లి వద్దని గునిసిన ఇందిర పెళ్లి కొడుకుని చూసిన వెంటనే మనసు మార్చేసుకుంది. వెంకటేష్ అయితే పెళ్లి కూతురు అందానికి మూర్చపోయినంత పని చేశాడు. ఇందిర పెళ్లి, వెంకటేష్ పెళ్లి అయిపోయాయి. వెంకటేష్ భార్య కాపురానికి వచ్చింది. ఇందిర అత్తారింటికి వెళ్ళింది. ఇందిర పెళ్లికి జయకి 3వ నెల. ఇది జయకి 5వ కాన్పు. మళ్ళా ఆడపిల్ల పుడితే జనార్దనం ఆపరేషన్ చేయించుకోడు. తాను మగపిల్లాడు పుట్టేదాకా పిల్లలను కంటూనే ఉండాలి. క్రితంసారి ప్రభా పుట్టినప్పుడు ఆసుపత్రిలో పురుడయింది. ఈసారి కూడా ఆసుపత్రిలోనే అవుతుంది. ఏం చెయ్యాలో ఒక నిశ్చయానికి వచ్చింది జయ. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.